సువార్త 1:18 యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియ యోసేపునకు ప్రదానము చేయబడిన తర్వాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. చాలా ప్రభుకు స్తోత్రం. గట్టిగా హల్లెలూయా చెప్దాం. ప్రభుకు మహిమ కలుగును గాక. అయితే ప్రభుకు మహా కృపను బట్టి మనము ఈ 2024 సంవత్సరము చివరి నెలలోకి వచ్చాం. మొట్టమొదటి ఆదివార ఆరాధన ఈ డిసెంబర్ నెలలో మొట్టమొదటి దినమున మొట్టమొదటి ఆదివార ఆరాధనలో మనందరము ఉన్నాము. ప్రభుకు మహిమ కలుగును గాక. అయితే ఒక విషయాన్ని మనం చూద్దాము. అదేంటంటే ఈ డిసెంబర్ అనేసరికి మనకు యేసుక్రీస్తు పుట్టుక గురించి మనము ఆలోచించాల్సిన పరిస్థితి వస్తుందండి కదా. కంపల్సరీ మనము ఎట్లా ఉన్నా, మన ఆలోచనలు ఎట్లున్నా, చలి ఎక్కువ ఉన్నా, ఈ చలిలో ఫ్యాన్ వేసుకుంటే చలి పెడుతుంది, ఫ్యాన్ బంద్ చేస్తే ఉడకపోస్తుంది కదా. ఇటువంటి పరిస్థితులు ఎన్నున్నా మనకు యేసుక్రీస్తు పుట్టుక గురించి మనం కంపల్సరీ ఆలోచించడం అన్నది సర్వసాధారణంగా ఉంటుంది. యేసుక్రీస్తు జనన విధము ఎట్లనగా, యేసుక్రీస్తు జనన విధము ఎట్లనగా మనకు తెలిసినంత వరకు ఒక పాపో బాబో ఈ భూమి మీద పుట్టడానికి 2 రకాలుగా డెలివరీ అవ్వడం జరుగుతుంది. ఒకటేమో నార్మల్ డెలివరీ, రెండోదేమో సిజరీన్ డెలివరీ కదా. ఇంతకు మించి ఇంకా వేరే డెలివరీ ఏమైనా ఉందండి? చెప్పాలండి, ఉందా? నార్మల్ డెలివరీ లేకపోతే అయితే ఇక్కడ గమనిస్తే మనము యేసుక్రీస్తు ఈ భూమి మీద ఎలా పుట్టాడు, యేసుక్రీస్తు ఈ భూమి మీద ఎలా పుట్టాడు, ఈ భూమి మీద అన్నదానికంటే అసలు గర్భంలోకి ఎలా వచ్చాడు, గర్భంలోకి ఎలా వచ్చాడు, ఇది కనుక మనకు ఒక ప్రత్యక్షతగా అర్థమవుతాయి. ఇది కనుక మనకు అర్థమవడం ప్రారంభిస్తే మన క్రైస్తవ జీవితం కూడా ఈ భూమి మీద మనకు చాలా సంతోషంగా, చాలా ధైర్యంగా, చాలా శక్తివంతంగా మన క్రైస్తవ జీవితాన్ని జీవిస్తాం. మొట్టమొదట యేసుక్రీస్తు జనన విధము ఎట్లనగా 18వ వచనం, మత్తయి సువార్త 1:18. యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియ యోసేపునకు ప్రదానము చేయబడిన తర్వాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఇప్పుడు యేసుక్రీస్తు భూమి మీద పుట్టడానికి మరియమ్మ, యోసేపు దేవుడు ఎన్నుకున్నాడు. ఎవరిని ఎన్నుకున్నాడు? యోసేపు మరియమ్మను దేవుడు ఎన్నుకున్నాడు. కానీ యోసేపు మరియమ్మకు పిల్లలు పుట్టారు అంటే వాళ్ళ ప్రమేయంతో పుట్టారా, లేకపోతే వాళ్ళ ప్రమేయం లేకుండా పుట్టారా? ఈ క్వశ్చనే కొంచెం ఘోరంగా ఉంటుందండి. ఏం క్వశ్చన్ వేస్తున్నాడు అన్నట్టుగా ఉంటుంది. ఎందుకంటే వారు జతపరచబడినప్పుడు వారికి సంబంధం లేకుండా పరిశుద్ధాత్మ ద్వారా గర్భంలోకి శిశువు వచ్చాడు. ఎవరి ద్వారా? అందరు చెప్పండి. మరియమ్మ ద్వారా కాదు, యోసేపు ద్వారా కాదు, పరిశుద్ధాత్మ ద్వారా గర్భంలోకి యేసయ్య వచ్చాడు. పరిశుద్ధాత్మ ద్వారా ఆ గర్భములో కంటిన్యూ అయ్యాడు. పరిశుద్ధాత్మ ద్వారా యేసయ్య ఈ భూమి మీద జన్మించాడు. ఆదియు అంతము పరిశుద్ధాత్ముడై ఉన్నాడండి. ఆదియు అంతము పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. యేసయ్య ఈ భూమి మీద పుట్టినటువంటి విధానము మనం గమనిస్తే అది ఈ భూమి మీద విధానంలో జన్మించలేదు, ఆయన పరలోకం నుంచి అనుగ్రహించబడిన వాడుగా ఉన్నాడు. ఈరోజు మనం జీవించే క్రైస్తవ జీవితంలో కూడా నీ ఎఫర్ట్స్ ఏమీ లేవు, నీ భక్తి ఏమీ లేదు, నీ శ్రద్ధ, నీ ఓపిక, లేకపోతే నీ శ్రమ ఏమీ లేదు. మరియమ్మ, యోసేపు వారు జతపరచబడ్డారు, కానీ పరిశుద్ధాత్మ ద్వారా ఆమె గర్భం ధరించింది. ఇక్కడ మరియమ్మ ఎఫర్ట్ లేదు, యోసేపు ఎఫర్ట్ లేదు, కానీ పరిశుద్ధాత్ముని కార్యము, పరిశుద్ధాత్ముడు కుమారుని భూమి మీద ప్రత్యక్షపరచడానికి పరిశుద్ధాత్ముడు పనిచేశాడు. పరిశుద్ధాత్ముడు శక్తివంతంగా పనిచేశాడు. ఈరోజు మన క్రైస్తవ జీవితం కూడా ఇది నీ ఎఫర్ట్ కాదు, ఇది పరిశుద్ధాత్మని ఎఫర్ట్.
ఇది నీ శక్తి కాదు, పరిశుద్ధాత్మని శక్తి. ఇది నీ యొక్క జ్ఞానం కాదు, పరిశుద్ధాత్మని జ్ఞానం. ఈ క్రైస్తవ జీవితాన్ని నీ సొంత శక్తితో, నీ సొంత భక్తితో జీవించడానికి ప్రారంభించొద్దు. అది నీకు అర్థం కాదు, నువ్వు ఫెయిల్ అయిపోతావు. కానీ పరిశుద్ధాత్మ ద్వారా జరిగినటువంటి విషయము. నెక్స్ట్ వచనంలో చూద్దామండి. నెక్స్ట్ వచనంలో చూద్దాం. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. ఒక నిమిషం అండి. ఎందుకు విడిచిపెట్టాలనుకున్నాడు తెలుసా అండి? ఏం సంబంధం లేకుండా జరిగిన విషయం అండి ఇది. యోసేపుకి ఏమైనా సంబంధం ఉందా? యోసేపు యొక్క ప్రమేయం ఏమైనా ఉందా? అది ఎవరికి తెలుసు? వీళ్ళిద్దరికే తెలుసు అండి, వీళ్ళిద్దరికే తెలుసు. కాబట్టి యోసేపు ఏం చేయాలనుకున్నాడంటే విడిచిపెట్టాలనుకున్నాడు. ఇక్కడ ఎందుకు స్పెసిఫిక్గా నేను విడిచిపెట్టాలనుకున్నాడు అన్న దాన్ని స్ట్రెస్ చేసి చెప్తున్నానంటే, తనకు సంబంధం లేకుండా జరిగింది అన్న ఫీలింగ్, తనతో ప్రమేయం లేకుండా జరిగింది అన్న బాధ. చాలాసార్లు మన క్రైస్తవ జీవితంలో పరిశుద్ధాత్ముని సంబంధంగా, క్రీస్తు సంబంధంగా, పరలోక సంబంధంగా మన క్రైస్తవ జీవితం వెళ్తుందండి. కానీ మనం ఏదో చేయలేకపోతున్నామని మనము దేవునికి దూరం అవుతాం. మనం అనుకున్నది ఏదో జరగట్లేదని మనం దేవునికి దూరం అవుతామని. కారణం ఏంటంటే ఎవ్రీ డే నీ క్రిస్టియన్ లైఫ్లో హెవెన్ మాత్రమే పనిచేస్తుంది. హెవెన్లీ థింగ్స్ అనేవి పనిచేస్తుంది, నువ్వు తీసుకోవాలి. పరలోక సంబంధమైనవి నువ్వు తీసుకోవాలి. పరలోక సంబంధమైన ప్రభావానికి నువ్వు, నీ కుటుంబము, నీ శరీరము ప్రభావితం అవ్వాలి. మత్తయి సువార్త 1:20 చూద్దాం. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనిచుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె యొక్క కుమారుని కనును. చాలండి. ప్రభుకు స్తోత్రం, ప్రభుకు మహిమ కలుగును గాక. అయితే వారిద్దరు ఏకం కాకముందు పరిశుద్ధాత్మ వలన ఆమె గర్భం ధరించిందండి. యోసేపు రహస్యంగా ఆమెను విడిచిపెట్టాలనుకున్నాడు. కానీ విడిచిపెట్టాడా? యోసేపు మరియమ్మను విడిచిపెట్టాడా? మరియమ్మ భర్త మరియమ్మను వదిలిపెట్టాడా? మీ పక్క వాళ్ళు చెప్పండి. పరలోకం జోక్యం చేసుకోకపోతే విడిచిపెట్టేసేవాడే. కానీ ఏం జరిగింది? విడిచిపెట్టాడా? విడిచిపెట్టలేదా? అందరూ చెప్పండి. విడిచిపెట్టలేదు. ఎందుకు విడిచిపెట్టలేదు? ఎందుకు విడిచిపెట్టలేదు? గర్భం ధరించింది ఎలా? యోసేపు వలన, పరిశుద్ధాత్మ వలన? పరిశుద్ధాత్మ వలన. ఇక్కడ మరియమ్మకు యోసేపుకి ఏమైనా సంబంధం ఉందా గర్భం ధరించడంలో? రెండవది, అసలు వాళ్ళు కలిసి ఉండడానికి అవకాశం లేదు. కలిసి ఉండడం అనేది జరగని పని. అసలు బ్రతకడం అనేది జరగని పని. తన పురుషునితో సంబంధం లేకుండా గర్భం ధరించిందంటే రాళ్లతో కొట్టి చంపేసేటువంటి పని. కానీ అలా జరిగిందా? రాళ్లతో కొట్టి చంపారా మరియమ్మను? మరి ఏం జరిగింది? ఏం జరిగిందంటే ఆమె గర్భం ధరించింది పరిశుద్ధాత్మ వలన, పరలోక సంబంధమైన ప్రభావం వలన. రెండవది, ఆ విషయాన్ని కన్విన్స్ చేయడానికి పరలోకం నుంచి ఒక దూత రావడం జరిగింది. చూడండి, యేసుక్రీస్తు ఈ భూమి మీద పుట్టడానికి ఈ భూమి మీద ఉన్న మనుషులను ఆయన వాడుకున్నాడే తప్ప ప్రభావం అంతా పరలోకం నుంచే వచ్చింది. అర్థమవుతుంది? అర్థం కావట్లేదండి. అలానే నువ్వు యేసుక్రీస్తులో పుట్టి ఉన్నావు. నీవు మామూలుగా మరియమ్మ యోసేపు మాదిరే నువ్వు కూడా ఉంటావు అక్కడ. నువ్వు కూడా క్రైస్తవునిగా పిలువబడతావు. కానీ ప్రభావం అంతా పరలోకానిదే, ప్రభావం అంతా పరలోక సంబంధమైనదే, ప్రభావం అంతా ఆయన అభిషేక సంబంధమైనదే, ప్రభావం అంతా ఆయన దూతల అంటే ప్రభావం అంతా ఆయన శక్తి, ఆయన సామర్థ్యమే. నీ క్రైస్తవ జీవితాన్ని పొరపాటున కూడా ఇంకొక ప్రభావంతో నువ్వు జీవించడానికి వీలు లేదు. అలా నువ్వు జీవించడానికి అది ఎంత మాత్రము కుదరదు. నువ్వు క్రైస్తవునిగా వర్ధిల్లాలి అంటే, క్రీస్తు సంబంధమైనటువంటి ఆశీర్వాదంలో నువ్వు ఉండాలంటే, ఆ వాగ్దానాల నెరవేర్పుకు తగినట్లుగా నువ్వు జీవించాలంటే
ఖచ్చితంగా నీ సొంత శక్తి, నీ సొంత భక్తి, నీ సొంత విశ్వాసము, నీ సొంతము అన్న జ్ఞానము ఎంత మాత్రం పనిచేయదు. అందుకని యేసుప్రభు నమ్మిన తర్వాత మనం కష్టాలు పాలవడానికి కారణం ఏంటంటే మన ఓన్ ప్రాక్టీస్ ఉంటుందండి, మన ఓన్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, మన సొంత జ్ఞానం ఉంటుంది, మన సొంత అనుభవాలు ఉంటాయి, మన మనుషులు ఉంటారు. వీటితోనే కలుపుకొని వీటి ప్రభావాలతోనే మన క్రైస్తవ జీవితాన్ని జీవించడానికి పోయి మనము ఫెయిల్ అవుతాం. స్లోగా రియలైజ్ అవుతాం, స్లోగా అర్థం చేసుకుంటాం, స్లోగా పరిశుద్ధాత్మ ప్రభావానికి గురి అవుతాము. వాక్యము, వాగ్దానం యొక్క ప్రభావానికి మనము గురి అవుతాము. గట్టిగా హల్లెలూయా చెప్దామండి. ఎక్కడ కూడా మరొకసారి చూద్దాం. 18వ వచనం, మత్తయి సువార్త 1:18. యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా. యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా. అందరూ చెప్పండి, యేసుక్రీస్తు ఎలా పుట్టాడు? యేసుక్రీస్తు ఎలా పుట్టాడు? యేసుక్రీస్తు పుట్టాడని అందరూ నమ్ముతారండి కదా. యేసుక్రీస్తు పుట్టాడని సర్వలోకము నమ్ముతుంది. కానీ యేసుక్రీస్తు ఎలా పుట్టాడు అని చూస్తే ఈ భూమి మీద ఉన్న ఏ జ్ఞానికి అర్థం కాదండి. ఈ భూమి మీద ఉన్న ఏ జ్ఞానికి అర్థం కాదు. ఈ భూమి మీద ఉన్న ఎవరికి అర్థం కాదండి. ఈ భూమి మీద ఉన్నటువంటి ఏ జ్ఞానం కలిగిన వ్యక్తికైనా యేసుక్రీస్తు పుట్టుక అర్థమయ్యే పుట్టుక కానే కాదు. అది బైబిల్ చెప్తుంది, నమ్మాలంతే. అలానే నీ క్రైస్తవ జీవితం కూడా ఎవరి జ్ఞానానికి అందదు, సొంత నీ జ్ఞానానికి కూడా అందదు, నీ అనుభవానికి కూడా అందదు. అది కూడా కేవలము పరిశుద్ధాత్మకు మాత్రమే సాధ్యము, పరలోకానికి మాత్రమే సాధ్యము, ఆ ప్రభావానికి, ఆ శక్తికి మాత్రమే సాధ్యము. యేసుక్రీస్తు ఈ భూమి మీద పుట్టడానికి పరలోకం యొక్క ప్రభావం ఎంత ఇంపార్టెంట్ అయిందో, పరిశుద్ధాత్మ ప్రభావం ఎంత ఇంపార్టెంట్ అయిందో, దూతల యొక్క పరిచర్య ఎంత ఇంపార్టెంట్ అయిందో, అలానే నీ జీవితంలో, నీ క్రైస్తవ జీవితంలో నువ్వు కానీ, నీ కుటుంబం కానీ, నీ ఆర్థిక పరిస్థితులు కానీ, నీ ఉద్యోగం కానీ, నీ బిజినెస్ కానీ, నీ చదువు కానీ, ప్రతి దాంట్లో నీ క్రైస్తవ జీవితంలో ఖచ్చితంగా పరలోక ప్రభావము పనిచేయాలి. అది పనిచేసేటట్లుగా నువ్వు అనుమతి ఇవ్వాలి, కోరుకోవాలి. లేకపోతే నీకు ఈ క్రైస్తవ జీవితము అస్సలు బోధపడదు. ఈ క్రైస్తవ జీవితం నీకు అసలు బోధపడదు, అర్థం కాదు. అందరూ హ్యాపీగా ఉంటారు. నీ గనక ఈ క్రైస్తవ జీవితము పరిశుద్ధాత్మ ద్వారా అర్థం కాకపోతే, క్రీస్తులో నూతనంగా జన్మించిన నీకు ఆ క్రీస్తులో నూతనంగా జన్మించిన పుట్టుక ప్రత్యక్షత అనేది నీకు లేకపోతే, అవగాహన అనేది నీకు లేకపోతే, అర్థం కాకపోతే, నువ్వు మిగిలిన వాళ్ళకంటే వరస్ట్ పొజిషన్లో ఉంటావు. నువ్వు ఒక ఆఫీస్లో వర్క్ చేస్తే అందరూ బెస్ట్ అనుకుంటారు, నువ్వు మాత్రమే వర్స్ట్ అనుకుంటావు. నీకు తెలిసిన వాళ్ళందరి మధ్యలో నువ్వు మాత్రం వెనకాల నుంచి ఫస్ట్లో ఉంటావు, మిగతా వాళ్ళందరూ ఫస్ట్ నుంచి ఫస్ట్లో ఉంటారు. దానికి కారణము నీ భక్తి మంచిదే, నీ ఆలోచన మంచిదే, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం మంచిదే. కానీ నీకు ఆ ప్రత్యక్షత అన్నది తెలియకపోతే, ఆ ప్రభావం అన్నది నీకు తెలియకపోతే, పరిశుద్ధాత్మ ప్రభావము, పరలోకం యొక్క ప్రభావము, ఆయన మహిమ యొక్క ప్రభావము, ఆయన దూతల పరిచర్య అనేది నీకు అర్థం కాకపోతే, నువ్వు మామూలు మనుషుల కంటే ఇంకా తక్కువ స్థితిలో ఉన్నట్టుగా నీకు అర్థమవుతుంది. మామూలు వాళ్ళ కష్టాల్లో ఉన్నటువంటి వాళ్ళ బాధ కంటే నీ బాధ వర్ణనాతీతంగా ఉంటుంది. కేవలము నీ క్రైస్తవ జీవితం అన్నది కేవలము పరలోకం నుంచి అనుగ్రహించబడిన ప్రత్యక్షత కలిగిన ఒక జీవితము. యేసుక్రీస్తు ఎలా వచ్చాడు ఈ భూమి మీదకి? పరిశుద్ధాత్మ ద్వారా ఈ భూమి మీదకి వచ్చాడు. ఏ విధంగా యోసేపు మరియమ్మ విడిపోవాల్సిన సమయం, యోసేపు విడిచిపెట్టాల్సిన సమయం, కానీ ఎలా కలిసి ఉన్నారు? దేని కొరకు కలిసి ఉన్నారు? ఎవరు ప్రభావితం చేస్తే, ఎవరు మాట్లాడితే కలిసి ఉన్నారు వాళ్ళు? పరిశుద్ధాత్ముడు తన దూతను పంపి యోసేపుతో మాట్లాడడం వలన, ఏ దూత వచ్చి మరియమ్మతో దయాప్రాప్తురాలా నీకు శుభం కలుగును గాక అని ఏ గబ్రియేలు దూత మాట్లాడడం జరిగిందో, అదే గబ్రియేలు దేవదూత యోసేపు దగ్గరికి వెళ్ళి కూడా మాట్లాడడము జరిగింది. మనం చూస్తాం కదా, భార్యాభర్తలు కొట్లాడితే మధ్యవర్తి ఉంటాడండి. వీళ్ళింటికి పోతాడు, వాళ్ళ ఇంటికి పోతాడు, ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడతాడు, ఇద్దరు పెద్దవాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడతాడు, హోటల్ తీసుకెళ్ళి మాట్లాడతారు. మీరు కలిసి ఉండండి, మీరు కలిసి ఉంటే మీకు క్షేమం, అది ఇది చెప్పి వాళ్ళకి టిఫిన్ పెట్టి, టీ ఇచ్చి, రకరకాలవన్నీ చేసి మొత్తానికి వాళ్ళని కలిసి ఉండేటట్టుగా చేస్తాడు. ఎందుకో తెలుసా అండి? వారు కలిసి ఉండడం వల్ల వాళ్ళిద్దరి పర్పస్ నెరవేరదు, వారు కలిసి ఉండడం వల్ల దేవుని పర్పస్ నెరవేర్చబడుతుంది. అసలు యోసేపు మరియమ్మ విడిపోకుండా
కలిసి ఉన్నది. ఎందుకు అంటే మరియమ్మ క్షేమం కొరకు కాదు, యోసేపు క్షేమం కొరకు కాదు. దేవుని కుమారుడు ఈ భూమి మీద జన్మించాలి అంటే యేసుక్రీస్తు జనన విధము ఎట్లనగా, ఈరోజు నీ క్రైస్తవ పుట్టుక ఎలా జరిగిందంటే, నువ్వు క్రైస్తవునిగా ఎలా జన్మించావంటే, క్రీస్తులో నూతన జన్మ అనుభవం ఎలా జరిగింది అంటే, ఎలాగూ యేసుక్రీస్తు ఈ భూమి మీదకి శరీరధారిగా వచ్చాడో అలానే నీ క్రైస్తవ పుట్టుక కూడా ఉంది. అందరు చెప్పండి, నా మీద, నా కుటుంబం మీద, నా ఆర్థిక విషయాల్లో, నా ఉద్యోగంలో, నా ఆరోగ్యంలో, సమస్తములో పరిశుద్ధాత్ముడు, ఆయన దూతలు పరిపాలన ప్రభావము కొనసాగిస్తున్నారు. ఇది నాకు అర్థం కాకుండా, దీన్ని నేను అర్థం చేసుకోకుండా, దీన్ని గనక పక్కన పెడితే, నాకు అర్థం కాకపోతే మామూలు మనుషుల కంటే తక్కువ స్థాయిలో బ్రతుకుతాను. గట్టిగా హల్లెలూయా చెప్దామండి కదా. కొంతమంది స్టూడెంట్స్ స్కూల్కి వెళ్తారు, మళ్ళీ ట్యూషన్ చెప్పించుకుంటారండి. తెలీదా? మరి ఎందుకు అలా నేనేదో బూతు మాట్లాడు అన్నట్టుగా చూస్తున్నారేంటి? కొంతమంది స్కూల్కి వెళ్తారండి, స్కూల్కి వెళ్ళి మళ్ళీ తర్వాత మ్యాథ్స్ ట్యూషన్ సపరేటు, ఇంగ్లీష్ ట్యూషన్ సపరేటు, సైన్స్ ట్యూషన్ సపరేటు, ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక్కొక్క గంట ఒక చోటుకి వెళ్ళి నేర్చుకుని వస్తూ ఉంటారు. నేను 8th క్లాస్ చదివేటప్పుడు 8th క్లాస్లో నాతో పాటు ఒక అబ్బాయి ఉండేవాడండి. నేను ఒకరోజు వాళ్ళ ఇంటికి వెళ్తే మా బాబు ట్యూషన్లో ఉన్నాడని చెప్పారండి. ఇంటికి వచ్చానండి, మళ్ళీ వెళ్ళాను, మా బాబు ట్యూషన్లో ఉన్నాడు అన్నాడు. ఇంటికి వచ్చానండి, మళ్ళీ వెళ్ళానండి. వెళ్తే మా బాబు ట్యూషన్ ఉన్నాడు. రేపు స్కూల్కి వచ్చిన తర్వాత వీడిని అడగాలి, అసలు ఏంటి వీడు స్కూల్లో పొద్దున్న నుంచి ఉన్నాడు సాయంత్రం వరకు, మళ్ళా ఎప్పుడు ఏ గంట తర్వాత పోయినా సరే వీడు ఇంకా ట్యూషన్లో ఉన్నాడని చెప్తుంది. అసలు వీళ్ళ మదర్ ఏమన్నా నన్ను ఏమన్నా కలవనీయకుండా చేయాలనుకుంటుందా, నన్ను తక్కువ అనుకుంటుందా, అసలు ఏం జరుగుతుంది అని నేను నెక్స్ట్ డే స్కూల్కి వచ్చిన తర్వాత అడిగాను. ఏందిరా బాబు, నువ్వు ఉదయం నుంచి సాయంత్రం వరకు స్కూల్లో ఉన్నావు, మళ్ళీ ఏంటి అంటే ఒక గంటనేమో సైన్స్ అంటండి, ఒక టీచర్ వచ్చి ట్యూషన్ చెప్పిపోతాడు, ఇంకో గంటనేమో సోషల్, ఇంకో గంటనేమో మ్యాథ్స్. నువ్వు ఏమవ్వాలనుకున్నావు? 8th క్లాస్ పాస్ అవ్వాలనుకున్నావా, IAS పాస్ అవ్వాలనుకుంటున్నావా? ఇంత హార్డ్ వర్క్ ఏంటి అంటే, మా మదర్ చెప్పింది 8th, 9th, 10th బేసిక్స్ కరెక్ట్గా ఉంటే ఖచ్చితంగా, నాకు తెలిసి ఇప్పుడు ఏ IAS IPS ఏంటాడండి అబ్బాయి, ఎక్కడ ఉంటాడో తెలియదు కానీ ఖచ్చితంగా చాలా పెద్ద లెవెల్లోనే ఉంటాడు. నేను పాస్టర్ అయ్యి అంతకంటే పెద్ద లెవెల్లో ఉన్నాను అనుకోండి, అది వేరే విషయం. దేవుని మహాకృప, ఎవరు నన్ను రీచ్ అవ్వలేరు మా ఫ్రెండ్స్. అయితే నేను ఎందుకు చెప్తూ ఉన్నానంటే, యేసుక్రీస్తు జననము అన్నది ఎలా జరిగింది లోకానికి తెలుసు, యేసుక్రీస్తు పుట్టాడని అందరికీ తెలుసు. కానీ క్రైస్తవునిగా నీకు ఒక ప్రత్యక్షత ఉండాలి. యేసుక్రీస్తు ఎలా పుట్టాడు, ఎందుకు పుట్టాడు, ఎవరి కొరకు పుట్టాడు అన్న ఒక ప్రత్యక్షత నీ క్రైస్తవ జీవితంలో నువ్వు కలిగి ఉంటే నువ్వు లోకము కంటే నంబర్ 1గా ఉంటావు. నువ్వు లోకం కంటే ఒక అడుగు ముందరికి వేస్తావు. నీకే గనక అడ్వాన్స్గా నాలెడ్జ్ ఉంటే, లెక్చరర్ చెప్పేదానికంటే ఎక్కువ జ్ఞానం నీకుంటే, లెక్చరర్కు ఉన్నటువంటి జ్ఞానము కంటే నువ్వు ముందే సబ్జెక్ట్ను చదువుకోవడం అనేది నువ్వు చేయగలిగితే, కొంచెము చెప్పే టీచర్ కంటే ఎక్కువ జ్ఞానంను సంపాదించుకోవడానికి నువ్వు ప్రయత్నం చేస్తే, నీకు బోధించే వాళ్ళకి నువ్వు ఫేవరబుల్గా ఉంటావు, ఫేవరెట్ అవుతావు, మంచి స్టూడెంట్, బెస్ట్ స్టూడెంట్ అని ఇక్కడి నుంచి చెప్పడం అనేది జరుగుతుంది. అలానే నువ్వు లోకంలో దేవుడు వాగ్దానం ఇచ్చాడు ఏంటంటే, నువ్వు తలగా ఉంటావు, యూ విల్ బి ద హెడ్. నువ్వు తలగా ఉంటావు. నువ్వు ఎప్పుడు తలగా ఉండగలుగుతావు అంటే, లోకమునకు తెలిసిన దానికంటే ఎక్కువగా నీకు తెలియాలి, అప్పుడే నువ్వు తలగా ఉంటావు. లోకమునకు ఉన్న జ్ఞానము కంటే మించిన జ్ఞానము నువ్వు కలిగి ఉండాలి, అప్పుడే నువ్వు హెడ్ అవుతావు. దేవుడు మ్యాజిక్ చేయడు, నీ తల తీసి ఎక్కడో పెట్టడు. దేవుడు మ్యాజిక్ చేయడు, కానీ దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నీకు ప్రత్యక్షతనిస్తాడు. ఆయన నీకు ప్రత్యక్షతనిస్తాడు. నీవు లోకానికి తెలియని గూఢమైన విషయాలను నీకు ఆయన బోధిస్తాడు. ఇర్మియా 33:3 మనం చూస్తే, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను
గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. గ్రహించినా గ్రహించలేనివా? గ్రహించలేని గొప్ప సంగతులను. చిన్న విషయాలా గొప్ప సంగతులా? గొప్ప సంగతులా మామూలు సంగతులా? ఈ భూమి మీద దేవుణ్ణి మించిన గొప్ప సంగతి ఇంకేమైనా ఉందండి? ఈ భూమి మీద పరలోకానికి మించిన జ్ఞానం ఏదైనా ఉందా? ఈ భూమి మీద పరలోకానికి మించిన అధికారం ఏదైనా ఉందా? జీవాధిపతి కంటే మించిన జీవం ఇంకేమైనా ఉందా? చెప్పాలి. దేవుని వాక్యంలో ఏం సెలవిస్తుందంటే, నీవు నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. ఏంటి ఆ ఉత్తరం? ఏంటి ఆ ఆన్సరు? ఏంటి దేవుడు మాట్లాడేది? దేవుడు ఏం మాట్లాడతాడంట? నువ్వు గ్రహించలేని గొప్ప సంగతులను ఆయన నీకు తెలియజేయాలని ఇష్టపడుతున్నాడు. అంటే నువ్వు గ్రహించట్లేదంటే ఇంకా మనుషులు ఎవరు గ్రహించనట్టే కదా. అంటే దేవుడు చెప్తేనే అది తెలుస్తుంది, దేవుడు చెప్పకపోతే అది తెలియదు అనే కదా అర్థం కదా. దేవుడు చెప్తేనే అర్థమవుతుంది, దేవుడు చెప్పకపోతే అర్థం కాదు అన్న గొప్ప సంగతులు ఆయన నీకు తెలియజేవాడుగా ఉన్నాడు. అప్పుడు నువ్వు గొప్ప అవుతావా? దేన్ని బట్టి ఒక మనిషి చాలా గొప్పవాడు అని పిలువబడతాడు? చాలా గొప్పవాడు అని ఎలా పిలువబడతాడు చెప్పండి? దేనిని బట్టి? ఒక వ్యక్తికి ఉన్న జ్ఞానమును బట్టి, ఆ జ్ఞానమును బట్టి ఆ వ్యక్తి రీచ్ అయినటువంటి గోల్ను బట్టి ఆ వ్యక్తి ఘనపరచబడతాడు. ఎంతన్నా చెప్పండి. చర్చిలో కూడా మంచి సక్సెస్ఫుల్గా ముందుకెళ్తున్నటువంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలని ఉంటుందండి. ఈవెన్ చర్చిలో కూడా మంచిగా చదివి మంచి మార్క్స్ వచ్చాయంటే ప్రైజ్ లార్డ్ అన్నారు. 10th క్లాస్ ఫెయిల్ అయ్యారని అనుకోండి, ప్రైజ్ లార్డ్ అనిపోతారండి. వారం మనం చర్చికి వస్తాం కదా, ఆ బ్రదర్ నన్ను చూసి చూడనట్టు పోయాడు, అసలు దేవుని ప్రేమనే లేదు. దేవుని ప్రేమ లెక్క కాదండి. మనం ఫెయిల్ అయితే మనల్ని ఎవరు మాట్లాడరు మనతో. ఓకే హలో అంటారండి. మనం కనుక సక్సెస్ అవుతున్నాం అనుకో, వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ లేకపోయినా ఫంక్షన్ పెట్టి మరీ పిలుస్తారండి మనల్ని. ఏం జరగకపోయినా జరిగిందని మరీ పిలుస్తారండి. నువ్వు మా ఇంటికి రావడం చాలా ఆశీర్వాదము. అందరూ ఇక్కడే ఉన్నారండి. అంటే నేనేం చెప్పాలని ఆశపడుతున్నానంటే, నువ్వు ఏ క్రైస్తవ జీవితంలోకి అయితే నువ్వు వచ్చావో అది చాలా గొప్పది, చాలా విలువైనది. ఆ విలువ నీకు పూర్తిగా అర్థమవుతే నువ్వు తలగా ఉంచబడతావు. నువ్వు పని చేసే చోట, నీ బంధువుల మధ్యలో, నీ స్నేహితుల మధ్యలో నువ్వు టాప్లో ఉంటావండి. నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే ప్రతి ఒక్కరు నన్ను గౌరవిస్తారండి, నన్ను హానర్ చేస్తారు, నన్ను గుర్తిస్తారు. దానికి రీజన్ ఏంటో తెలుసా అండి? నా సర్టిఫికేట్ కాదండి, నా అకాడమిక్ స్టడీ కాదు, నేనేదో గొప్పది కనుక్కున్నానని కాదు, ఏం కాదు, జస్ట్ రెవల్యూషన్ ఆఫ్ గాడ్. దేవుడు నాకు ఇచ్చే ప్రత్యక్షత. దాన్ని బట్టి నేను మనుషుల ఎదుట, ఈరోజు మీ ఎదుట కూడా నేను నిలబడడానికి ఒకే ఒక రీజన్ ఏంటంటే, మీరందరూ సక్సెస్, నేను ఫెయిల్యూర్. కానీ నేను ఈరోజు నిలబడి మాట్లాడుతూ ఉంటే మీరు ఎందుకు వింటున్నారో తెలుసా అండి? ప్రభు యొక్క ప్రత్యక్షత. ప్రభు నన్ను నా పరిచర్య చెయ్యి అని నన్ను పిలిచాడు. అది నాకు ప్రత్యక్షమైంది. ఆయన వాక్కు నాకు ప్రత్యక్షమైంది. ఆయన పని చేయడానికి నాకు పిలుపు అన్నది ప్రత్యక్షమైంది. ఆ పిలుపుకు తగినట్లుగా దేవుని ఆత్మ ఇచ్చే ప్రత్యక్షత నాకు అర్థమవుతుంది. ఆ యొక్క ప్రత్యక్షతను బట్టి నేను ప్రభులో ఆనందిస్తున్నాను. నా చుట్టూ ఉన్న పరిస్థితిని బట్టి కాదు, మనుషులను బట్టి కాదు, ప్రత్యక్షతను బట్టి నేను ఆనందిస్తున్నాను, సంతోషిస్తూ ఉన్నాను. హల్లెలూయా. అలానే నీవు ఎక్కడికి వెళ్ళినా నువ్వు ఘనపరచబడడానికి నీ జాబ్ను బట్టి, నీ యొక్క బిజినెస్ను బట్టి, నీ యొక్క చదువును బట్టి నువ్వు ప్రభువు నీతో మాట్లాడడం మొదలు పెడతాడు. ప్రభు నీతో మాట్లాడడము మొదలు పెడతాడు. ఎప్పుడైతే ప్రభు నీతో మాట్లాడడం మొదలు పెడతాడో అప్పుడు నువ్వు మిగిలిన వాళ్ళకంటే సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళడం ప్రారంభమవుతుంది. యేసుక్రీస్తు జనన విధము ఈ డిసెంబర్ నెలలో మొట్టమొదటి ఆరాధనలో, ఈ నెల మొట్టమొదటి ఆదివారం ఆరాధనలో నీతో పరిశుద్ధాత్ముడు ఏం మాట్లాడుతున్నాడంటే, నేనిచ్చే ప్రత్యక్షతలో నువ్వు ముందుకెళ్ళడం నేర్చుకో అని పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు.
నేను నీకు చూపించే వాటిని చూడడం ప్రారంభించు, చెప్పే వాటిని వినడం ప్రారంభించు, నీవు తలగా ఉంచబడతావు. నా ఆలోచనలన్నీ నిన్ను గొప్ప చేయడానికి, నా ఆలోచనలు నా తలంపులన్నీ నిన్ను ఈ భూమి మీద ఘనపరచడానికి మాత్రమే ఉన్నాయి. ప్రతి వాగ్దానం నిన్ను హెచ్చించడానికే ఉంది. ఎర్రగడ్డ హాస్పిటల్లో చేరుస్తారని, అంతేగాని నీకేం సన్మానం చేయరు. హలో, అర్థమవుతుందా? దానికి కారణం ఏంటో తెలుసా అండి? అసలు క్రైస్తవ కుటుంబాల్లోనే క్రీస్తు, యేసుక్రీస్తు అన్న ప్రత్యక్షత లేకుండా మనం క్రైస్తవులం అయిపోయాం. యేసుక్రీస్తు అన్న ప్రత్యక్షత లేకుండానే యేసుక్రీస్తు యొక్క జనన విధం ఎట్లనగా, యేసుక్రీస్తు ఎలా పుట్టాడు, ఎలా ఆయన ఏం చేశాడు, ఎవరి కొరకు ఆయన మరణించాడు, ఎవరి కొరకు తిరిగి లేచాడు, ఇవేమి తెలియకుండానే మనందరం సంవత్సరానికి ఒకసారి డిసెంబర్ 25ని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. యేసుక్రీస్తు డిసెంబర్ 25వ తారీఖు పుట్టాడా, ఇంకొక నెలలో పుట్టాడా అని చాలామంది కొట్లాడుకుంటున్నారండి. కానీ ఒక సత్యం ఏంటంటే, యేసుక్రీస్తు పుట్టాడు అన్నది ఎంత సత్యమో అది అర్థమైన వాడు డిసెంబర్ 25వ తారీఖున ఎప్పుడు క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకోడు, ఎవ్రీ డే సెలబ్రేట్ చేస్తాడు. ఎవ్రీ డే సెలబ్రేట్ మూడ్లో ఉంటాడు. ఎవ్రీ డే సంతోషించి ఆనందిస్తాడు. యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా, ఈ డిసెంబరు నెలలో మొట్టమొదటి ఆదివార ఆరాధనలో యేసుక్రీస్తు జనన విధము గురించిన ప్రత్యక్షత నీకు పరలోకం నుంచి ప్రభావం చేత అర్థమైందా లేదా? ఆయన పుట్టుక, నీ పుట్టుకతో కనెక్షన్ ఉందండి. ఆయన పెరుగుదల, ఆయన ఎదుగుదల, నీ పెరుగుదల, నీ ఎదుగుదల మీద ఆధారపడి ఉందండి. ఆయన యొక్క మరణము నీ మరణం మీద ఆధారపడింది. ఆయన యొక్క పునరుద్ధానము నీ పునరుద్ధానం మీద ఆధారపడింది. ఆయన ఏ రాజ్యానికి వారసుడై ఉన్నాడో నువ్వు ఆ రాజ్యానికి వారసుడు అవ్వడము, ఇవన్నీ కూడా నీకు ప్రత్యక్షతగా ఉండాలి. ప్రత్యక్షత అంటే ఇంకొకటి కాదు, అది నీ సొంతమై ఉండాలి అని అర్థం. అది నీ ఆస్తిలాగా, ఇది నాది అని చెప్పే విధంగా ఉండాలి. అలా కనుక లేకపోతే నువ్వు నామకార్థ క్రైస్తవ జీవితం కలిగి ఉంటావు, మత సంబంధమైన క్రైస్తవ జీవితాన్ని కలిగి ఉంటావు. పరలోకం నీకు బోధించకపోతే, పరలోకం నుంచి వచ్చిన ప్రత్యక్షత నువ్వు కోరుకోకపోతే, నువ్వు దాన్ని ఆశించకపోతే, దేవుడు తనకు మొరపెట్టే వారికి ఉత్తరం ఇచ్చేవాడుగా ఉన్నాడు. ఆ ఉత్తరం ఇచ్చే దాంట్లో, ఆ జవాబు ఇవ్వడంలో ఆయన ఏమి ఇవ్వాలని ఆశపడుతున్నాడో తెలుసా అండి? నువ్వు ఏ దాని గురించి అయితే మొరపెట్టావో దాని గురించి మాట్లాడడం కాదండి. ఆయన ఏముంది ఏముందండి 33:3లో ఏం చదివాం? ఇర్మియా 33:3, నాకు మొరపెట్టుము, నువ్వు నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరము ఏమిస్తాడండి ఉత్తరం? నువ్వు గ్రహింపలేని, అంటే నువ్వు అడిగింది చెప్తున్నాడా, నువ్వు గ్రహించలేనిది చెప్తున్నాడా? మీ పక్కన చెప్పండి, ఏ దేవుని నువ్వు ఆరాధిస్తున్నావో, ఏ దేవుణ్ణి నువ్వు దేవునిగా కలిగి ఉన్నావో ఆ దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? నువ్వు అడిగింది ఏం చెప్పట్లేదు ఆయన. హలో, మీ పక్కన చెప్పండి, హలో, నువ్వేదో అడిగావు, దేవుడు దాని గురించి చెప్పట్లా. నువ్వు గ్రహించలేనిది చెప్తున్నాడు, నువ్వు ఊహించలేనిది చెప్తున్నాడు, నీకు అర్థం కానిది చెప్తూ ఉన్నాడు, నువ్వు చూడలేనిది చెప్తున్నాడు, నువ్వు గ్రహించలేని గొప్ప సంగతులను చెప్తూ ఉన్నాడు. దట్ ఈస్ గాడ్ అండి. మీ పక్కన చెప్పండి, నువ్వు అడిగేది అడుగు, ఆయన కడిగేది కడుగుతాడు. నువ్వు అడిగేది అడుగు, కానీ నువ్వు అడిగిన దానికి ఆయన జవాబు చెప్పడు. నువ్వు గ్రహించలేని గొప్ప సంగతులను ఆయన నీకు తెలియజేయాలని ఆశపడుతూ ఉన్నాడు. నువ్వు నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. నువ్వు గ్రహింపలేని ఏం చేస్తాడంట? నీవు గ్రహింపలేని గూఢమైన సంగతులు. బాగా మీ పక్కన వాళ్ళతో చెప్పండి, ఎవరితోనైనా పెట్టుకుంటే, ఎవరినైనా అడిగితే నువ్వు అడిగిన దానికంటే తక్కువనే చెప్తారు. నువ్వు ఎవరినైనా అడిగితే నీకు కావాల్సిన దానికంటే తక్కువనే ఇస్తారు. కానీ దేవుడు అలాంటి వాడు కాదు. నువ్వు అడిగింది తప్ప నువ్వు గ్రహించుకోలేనిది, నువ్వు చూడలేనిది, నీకు తెలియనిది, ఎంత గొప్ప
గొప్పది నీ కొరకు ఏర్పాటు చేశాడో, ఎంత అద్భుతమైనది నీకు అర్థం కానిది ఆయన నీ కొరకు ఏర్పాటు చేశాడో దాన్ని గ్రహించుకోకుండా నువ్వు మొరపెడుతూ ఉంటే ఆయన నీకు గ్రహింపుని ఇవ్వడం మొదలు పెడతాడు. లోతైన సంగతులు నీకు తెలియజేయడం మొదలు పెడతాడు. నీ కొరకు ఏమి దాచబడి ఉందో నీకు తెలియజేయడం మొదలు పెడతాడు. ఈరోజున్న పరిస్థితి నీకు దుఃఖమే, చూస్తే దుఃఖమే. కానీ ఆ సమయంలో దేవుడు నీతో మాట్లాడితే ఆయన నువ్వు గ్రహించలేని గొప్ప సంగతులు నీకు తెలియజేస్తే, బాగా గమనించండి, ఎవ్రీడే నీ క్రైస్తవ జీవితంలో నువ్వు ఎదుర్కొనే సమస్యలో నువ్వు మొరపెడతావు, నువ్వు కన్నీరు కారుస్తావు. అది ఎవ్రీడే ఉండొచ్చు, ఎవ్రీ వీక్ ఉండొచ్చు, ఎవ్రీ ఇయర్ ఉండొచ్చు, ఎప్పుడో ఏదో ఒక రోజు అవ్వచ్చు. అప్పుడు నువ్వు మొరపెడుతూ ఉంటావు, కానీ నీకు కావాల్సిన జవాబు రాదు. దేవుడు నీకు ఇంకొకటి బయలుపరుస్తాడు, ఇంకొకటి నీకు చూపించడం ప్రారంభిస్తాడు. నీ పట్ల ఆయన పర్పస్ ఏంటో ఆయన నీకు తెలియజేయడం ప్రారంభిస్తాడు. అందుకనే నువ్వు నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీకు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నేను నీకు. ఇప్పుడు చెప్పండి, దేవుడు ఏం చెప్తాడు? నువ్వు మొరపెడితే దేవుడు ఏం చెప్తాడు? నువ్వు అడిగితే దేవుడు ఏం చెప్తాడు? నువ్వు అడిగితే దేవుడు ఏం చేస్తాడు? దేవుడు ఏం చేయడండి. నువ్వు గ్రహించలేని సంగతులను నువ్వు గ్రహించేటట్టుగా చేస్తాడు, గూఢమైన సంగతులను తెలియజేస్తాడు. అప్పుడు నువ్వు తలగా ఉంచబడడం ప్రారంభమవుతుంది. అవమానంలో నువ్వు మొరపెడితే, బలహీనతలో నువ్వు మొరపెడితే, కృంగుదలలో నువ్వు మొరపెడితే, ఒంటరితనంలో నువ్వు మొరపెడితే దేవుడు నీకు గొప్ప సంగతులు తెలియజేస్తాడు, గూఢమైన సంగతులు తెలియజేస్తాడు. అవి ఎప్పుడైతే నీకు అర్థమవుతుందో నువ్వు అందరికంటే గొప్ప అవ్వడం ప్రారంభమవుతుంది, నువ్వు గొప్ప చేయబడడం ప్రారంభమవుతుంది. హల్లెలూయా. దేవుడు ఎప్పుడు కూడా నువ్వు ఉన్న స్థితిలో నిన్ను ఆదరించేవాడే, కన్నీరు తుడిచేవాడే అని మాత్రం అనుకుంటే పొరపాటు. ఆయన నీ కన్నీళ్ళను రోజు తుడవడానికి ఇష్టపడట్లేదు, కానీ నువ్వు తలగా ఉంచబడాలని, నువ్వు హెచ్చింపబడాలని, నువ్వు ఘనపరచబడాలని, అనేకుల కన్నీళ్లు తుడిచే వ్యక్తిగా నిన్ను మార్చాలని ఆయన నీతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయన గొప్ప సంగతులు నీకు తెలియజేయాలని ఇష్టపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. అసలు యేసుక్రీస్తు పుట్టుకలో ఉన్న గొప్పతనం ఏంటో ఆయన నీకు తెలియజేయాలని ఆశపడుతున్నాడు. కానీ నువ్వు ఎంతసేపు ఉన్నా నీ పరిస్థితిని బట్టి నువ్వు కృంగిపోతావు. నేనేం చేయలేకపోతున్నాను, నా పరిస్థితి, దీని గురించి నువ్వు మొరపెట్టడం ప్రారంభిస్తావు. కానీ నువ్వు ఎవరిలో అయితే నూతనంగా జన్మించావో అందులో ఎందుకు నువ్వు నూతనంగా జన్మించావు, ఆ జన్మించిన అనుభవంలో నీకు వచ్చిన గొప్పతనం ఏంటి? యేసుప్రభు నమ్మటం వల్ల చాలామంది హింసింపబడతారండి, చాలామంది చులకనగా మాట్లాడబడతారు. ఏంటి ఇంకా ఎవరు దొరకలేదా నీకు, ఈయననే దొరికాడా అని చులకనగా మాట్లాడే మాటలు నీకు బాధ కలిగిస్తాయి. ప్రభు స్తోత్రం. వాళ్ళు తెలియక మాట్లాడుతున్నారు, వారు గ్రహించుకోలేక మాట్లాడుతున్నారు. అసలు యేసుక్రీస్తు ఎందుకు పుట్టాడో, ఆ పుట్టుక వెనక ఉన్నటువంటి మర్మం ఏంటంటే నువ్వు ఆయనలో పుట్టడానికి, నీవు ఆయనలో పుట్టడానికి, నువ్వు పరలోక రాజ్య వారసునిగా పుట్టడానికి నీకు మార్గముగా ఉండేవాడు పుట్టాడు. ఆ మార్గంలో ఎంటర్ అవ్వడానికి నువ్వు పుట్టాలి. అలా పుట్టావు నువ్వు. యేసుక్రీస్తు నీ స్థానంలో నీ కొరకు పుట్టాడు. నీ స్థానంలో ఆయన, నీ కొరకు ఆయన పెరిగాడు. నీ స్థానంలో ఆయన మరణించాడు. నీ స్థానంలో ఆయన మరలా తిరిగి లేచాడు. నీ స్థానంలో ఇప్పుడు పరలోకంలో ఉన్నాడు. ఇప్పుడు ఆయన నమ్మితే నువ్వు డైరెక్ట్గా పుట్టి డైరెక్ట్గా పరలోకంలో పుడతావు, పరలోకంలో కూర్చుంటావు. ఎందుకంటే ఈ మధ్య జీవితం అంతా కూడా దేవుడు సరళం చేసేసి ఉన్నాడు. ఒకప్పుడు ఇది సాధ్యం కాదు. నువ్వు దేవుని సన్నిధికి రావాలంటే కేవలము యాజకుడు మాత్రమే అర్హత కలిగిన వాడు. ఒకప్పుడు దేవుని సన్నిధిలో నిలబడాలంటే యాజకుడు మాత్రమే సాధ్యం. పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళగలిగిన వాడు యాజకుడు మాత్రమే. అతి పరిశుద్ధ స్థలంలో కూడా వెళ్ళాలంటే సంవత్సరానికి ఒకసారి వెళ్ళాలి. కానీ ఈరోజు అలా కాదు. నీ క్రైస్తవ జీవితము, నువ్వు క్రీస్తులో జన్మిస్తే ఇమ్మీడియట్గా పరలోకమందు కూర్చున్నటువంటి యేసు క్రీస్తుతో పాటు మహిమ సింహాసనం మీద నువ్వు కూర్చుండబెట్టబడిన వ్యక్తిగా అయిపోతున్నావు. అది నీ పుట్టుక యొక్క విలువ. హల్లెలూయా. కానీ చాలాసార్లు మన బలహీనతలను, మన ఓటమిని, మన అవమానాలను, లేకపోతే ఇంకొక దాన్ని పట్టుకొని మనం పరలోకంలో కూర్చోకుండా కిందనే కూర్చుంటామండి. ఇంట్లోనే కూర్చుంటాం, 4 గోడల మధ్యలో కూర్చుంటాం. యేసుప్రభు ఎరగని వ్యక్తి ఎలా కృంగిపోతారో మనం కూడా అలానే కృంగిపోతామండి. ఏం చేయాలో అర్థం కాక ఇలాగా మనము మామూలు మనుషులం అన్నట్టుగా మనము సప్రెస్ అయిపోతాం. కానీ ప్రభుకు స్తోత్రం, ప్రభుకు మహిమ కలుగును గాక. నువ్వు ఏ రోజైతే యేసు క్రీస్తులో నూతనంగా జన్మించావో ఆ రోజు ఏమైందో తెలుసా? సరాసరిన నువ్వు పోయి యేసుక్రీస్తుతో పాటు కూర్చుండబెట్టబడి ఉన్నావు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. క్రీస్తు యేసునందు
ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబో యుగములలో మనకు కనపరచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. ఎందుకు మనం పుట్టాము? ఎందుకు క్రైస్తవులంగా క్రీస్తునందు మనం నూతనంగా జన్మించాము? దానికి రీజన్ ఏంటంటే రాబోయే రోజుల్లో మనకు కనబడుచుటకు. ఇప్పుడు నీ క్రైస్తవ పుట్టుక ఎక్కడ కూర్చుండబెట్టబడిన పుట్టుక? నువ్వు క్రీస్తులో నూతనంగా జన్మిస్తే నువ్వు ఎవరితో పాటు ఎక్కడ కూర్చుండబెట్టబడ్డావు? నువ్వు క్రీస్తులో నూతనంగా జన్మించావు కదా. యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా, ఆయన పుట్టిన తర్వాత ఎక్కడున్నాడు? భూమి మీద ఉన్నాడు, కరెక్టే. ఆయన పుట్టిన తర్వాత ఆయన తీసుకెళ్ళి ఎక్కడ పెట్టారు? పశువుల పాకలో పెట్టాడు, పశువుల తొట్టిలో పెట్టాడు కదా. గొల్లలు వచ్చి ఆరాధించింది ఎక్కడ? పశువుల తొట్టిలోనా, ఇంట్లోనా? ఆ తొట్టిలో ఏసైనా పడుకోబెడితే గొల్లలు వచ్చి సాగిలపడ్డారండి కదా. మరి 2 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు, ఇంట్లో ఉన్నప్పుడు జ్ఞానులు వచ్చి సాంబ్రాణి బోలము సమర్పించారు. పుట్టిన వెంటనే ఎక్కడ పెట్టబడ్డాడు? పశువులు తొట్టిలో పడుకోబెట్టబడ్డాడండి. తర్వాత 2 సంవత్సరాలు ఇంట్లో ఉన్నాడండి. ఇంట్లో ఉన్నప్పుడు జ్ఞానులు వచ్చి ఆరాధించిన. జ్ఞానులు ఆరాధించిరయ్యా మహిమగల యేసయ్యా కదా. జ్ఞానులు ఆరాధించారండి. తర్వాత పెరిగాడా లేదా? తిరిగాడా లేదా? మరణించాడా లేదా? తిరిగి లేచాడా లేదా? తిరిగి ఎక్కడున్నాడు? కూర్చుండబెట్టబడ్డాడండి. యేసుక్రీస్తు జనన విధము ఎట్లనగా, ఇప్పుడు ఆయన పుట్టిన తర్వాత చివరికి ది ఎండ్ ఏంటి? ఆయన ఎక్కడ కూర్చున్నాడు? ఇప్పుడు పరలోకమందు కూర్చున్నాడు. ఇప్పుడు కాగా ఎవడైనా క్రీస్తునందున్నాడు వాడు నూతన, పాతవి సమస్తము. మీ పక్కలు చెప్పండి, కింద కూర్చున్న చైర్ను తీసేసి నిన్ను పరలోకంలో యేసుక్రీస్తు కూర్చున్న కుర్చీ మీద కూర్చుండబెట్టబడ్డావు. అదే నీ క్రైస్తవ పుట్టుక. నువ్వు మొరపెట్టినా, కన్నీరు గార్చినా, ఎక్కడుండి కన్నీరు గారుస్తున్నావు, ఎక్కడి నుంచి మొరపెడుతున్నావో తెలుసా? యేసుక్రీస్తుతో పాటు నువ్వు కూర్చొని అక్కడే ఉండి నువ్వు మొరపెడుతున్నావు. మీ పక్కలు చెప్పండి, నువ్వు పడితే ఎక్కడ పడ్డావు? యేసుక్రీస్తుతో పాటు కూర్చుండబెట్టబడి ఉన్న నీవు పడి ఉన్నాను అనుకుంటున్నావు, కానీ కూర్చుండబెట్టబడ్డావు. నీ దుఃఖము, నీ వేదన, నీ బాధ ఎవరన్నా ఏమైనా అన్నారు? ఎక్కడుంటే అన్నారు? ఎవరితో ఉంటే అన్నారు? చెప్పాలి. ఎవరితో ఉంటే అన్నారు? ఎక్కడ కూర్చుంటే అన్నారు? ఎవరన్నా నిన్ను తిట్టారు, నీకేదో నష్టం జరిగింది, నువ్వు ఎక్కడ కూర్చున్నావు? నువ్వెక్కడ ఉన్నావు? నీ పుట్టుక, ఆ పుట్టుక వలన నీ కలిగినటువంటి స్థానం ఏంటి? యేసుక్రీస్తు పుట్టిన వెంటనే ఎక్కడ పడుకోబెట్టబడ్డారు? గొల్లలు వచ్చి ఆరాధించారు కదా. ఎక్కడ ఉన్నటువంటి బాలుడైన యేసయ్యను ఎక్కడ పడుకోబెడితే వచ్చి ఆరాధించారు? పశువుల తొట్టి అండి. పశువుల తొట్టి అనొచ్చా కదా? తొట్టి కదా. తర్వాత జ్ఞానులు వచ్చి ఆరాధించారు. ఎక్కడ ఉన్నటువంటి? ఇంట్లో ఉన్నటువంటి కదా. ఆ ఇంటి మీదకి వచ్చి నక్షత్రము నిలిచి ఉండగా జ్ఞానుల లోపలికి వచ్చి బంగారము, సాంబ్రాణి, బోలము సమర్పించి పూజించిరి కదా. అయితే నీ పుట్టిన తర్వాత నువ్వెక్కడున్నావు? నువ్వెక్కడ పడుకోబెట్టబడి ఉన్నావు? పడుకోవడము అంటే అర్థం ఏంటో తెలుసా అండి? ఇట్స్ ఎ రెస్టింగ్ ప్లేస్. నువ్వెక్కడ రెస్ట్ అయి ఉన్నావు? నువ్వు యేసుక్రీస్తులో పుట్టిన తర్వాత నువ్వు రెస్ట్ అయిన ప్లేస్ ఏంటి? నువ్వు ఎక్కడ ఉన్నావు? ఎక్కడ కూర్చున్నావు? ఎక్కడ నిలబడ్డావు? ఎక్కడి నుంచి ఆలోచిస్తున్నావు? ఏం మాట్లాడుతున్నావు? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? అందరూ చెప్పండి. యేసయ్య పుట్టాడు, పశువుల తొట్టిలో పెట్టబడ్డాడు, 2 సంవత్సరాల వయసులో ఇంట్లో ఉన్నాడు. ఈరోజు నేను క్రీస్తులో నూతనంగా జన్మించిన నేను పరలోకమందు యేసయ్యతో పాటు నేను కూర్చుండబెట్టబడి ఉన్నాను. చూద్దాం మరొకసారి. ఎఫెసీ 2:6 నుండి. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా, మీ పక్కన చెప్పండి, తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ద్వారా
నాకు ఉపకారం చేసి ఉన్నాడు. అత్యధికమైన ఆ ఉపకారం ఏంటంటే తన అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును. కూర్చో ఎందుకు ఎందుకు క్రీస్తునందు ఆయన మనకు ఏం ఉపకారం చేశాడంటే, మీ పక్కవాళ్ళు చెప్పండి, నీకేం ఉపకారం చేశాడంటే అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబో యుగములలో కనపరచు నిమిత్తము. అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును తన కృపా మహదైశ్వర్యమును రాబో యుగములలో కనపరచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. ఎవరి ద్వారా ఆయన కృపా మహదైశ్వర్యము కనపరచబడడానికి? క్రీస్తు ద్వారా. అంటే క్రీస్తుతో పాటు ఎవరు కూర్చుండబెట్టబడ్డారు? ఇప్పుడు చెప్పండి, మన ద్వారా దేవుని యొక్క మహిమను ప్రత్యక్షపరచడానికి మనము దేవుని సింహాసనం పైన కూర్చుండబెట్టబడి ఉన్నాము. ఇది నీకు ప్రత్యక్షతగా అర్థం కావాలండి. ఇది నీకు అర్థం కావాలి. ఇది నువ్వు గ్రహించుకొని అనుదినము నువ్వు కూర్చున్న ప్లేస్ ఏంటో, నువ్వు సెటిల్ అయిన ప్లేస్ ఏంటో, నీ రెస్టింగ్ ప్లేస్ ఏంటో, నీకున్నటువంటి ఆధిక్యత ఏంటో నీ క్రైస్తవ జీవితంలో, ఇది గనక నీకు ఒక ప్రత్యక్షతగా వస్తే, బైబిల్ స్పష్టంగా చెప్తుంది. మళ్ళీ ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 9వ వచనంలో చూద్దాం. వారు రాజు మాట విని బయలుదేరిపోచుండగా, ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి. ఇప్పుడు చెప్పండి, 2 సంవత్సరాల వయసున్నప్పుడు కూడా ఇంకా పశువుల తొట్టిలోనే ఉన్నాడండి? ఇంట్లో ఉన్నాడా? అదే చెప్పండి, ఇంట్లో ఉన్నాడు. చూద్దాం తర్వాత. తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. ఇప్పుడు చెప్పండి, యేసయ్య పుట్టిన తర్వాత ఎక్కడున్నాడు? మనం చదివాం కదండి. ఇప్పుడు ఇంట్లో ఉన్నాడా? అందరూ చెప్పండి, ఇంట్లో ఉన్నాడు. మొట్టమొదటి ఎక్కడున్నాడు చూద్దాం. లూకాసు వార్త 2వ అధ్యాయం 15వ వచనం నుండి. ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తరువాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియజేయించి ఉన్నాడు. మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూతము రండని ఒకరితో ఒకడు చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూచిరి. గట్టిగా హల్లెలూయా చెప్దామండి. గొల్లలు ఎక్కడున్న శిశువును చూశారు? జ్ఞానులు ఎక్కడున్న శిశువును చూశారు? జ్ఞానం ఉన్నవాడు ఎక్కడ చూశాడు? గొల్లలు ఎక్కడి నుంచి చూశారు? డెవలప్మెంట్ ఉందా లేదా? చాలాసార్లు తొట్టిలో జీవితం తొట్టిలోనే ఉంటుంది అనుకుంటామండి. మనం ఇంట్లో కూడా వస్తుందండి. తొట్టిలో జీవితం ఇంట్లోకి వస్తుందండి. ఇంట్లో ఉన్న జీవితం ఇంకొక స్థాయి. మీ పక్కన వాళ్ళతో చెప్పండి, తొట్టి జీవితము, ఇంటి జీవితము, రాజమహల్ జీవితము, పరలోక రాజ్య సంబంధమైన జీవితము, ఇలా నువ్వు డెవలప్ అయ్యే వ్యక్తివి. మొట్టమొదట తొట్టి, తర్వాత ఇల్లు. గట్టిగా హల్లెలూయా చెప్దామండి. మీ పక్క వాళ్ళతో చెప్పండి, నువ్వు క్రీస్తునందు అభివృద్ధి చెందే వ్యక్తివి. నువ్వు క్రీస్తునందు ఎక్కడ నివసించాలో అక్కడ ఘనముగా నివసించే వ్యక్తివి. నువ్వు ఘనముగా ఎక్కడ కూర్చుండబెట్టబడ్డావో ఆ ఘనమైన స్థితి నీకు అర్థమవుతే నువ్వు ఎప్పుడు ఘనమైన స్థితిలోనే జీవించడం మొదలు పెడతావు. లేకపోతే నీ ఆలోచన ఇంతే ఉంటుంది. లేకపోతే నువ్వు ఇంతలోనే ఆలోచిస్తావు, ఇంతలోనే సాటిస్ఫై అవుతావు, ఇంతలోనే జీవిస్తూ ఉంటావు. ఇంతకు మించి నువ్వు ఒక అడుగు కూడా ముందుకు వెళ్ళలేవు. నీకు నీ క్రైస్తవ జీవితము, నువ్వు క్రీస్తునందు జన్మించిన జన్మ యొక్క పుట్టుక, ఆ పుట్టుక యొక్క ప్రత్యక్షత నీకు సంపూర్ణంగా అర్థమవుతే నీ జీవితము తొట్టిలో నుంచి ఇంటిలోకి వస్తుంది. కానీ నీ జీవితము పరలోకంలో క్రీస్తుతో పాటు, ఆయనతో పాటు కూర్చుండబెట్టబడిన స్థితి నీది. మీ పక్కవాళ్ళు చెప్పండి, యేసయ్య పుట్టినప్పుడు తొట్టిలో, తర్వాత ఇంట్లో. నీ జీవితము ఈ భూమి మీద ఎటువంటి పరిస్థితుల్లో నువ్వు రెస్ట్ అయి ఉన్నా,
నీ క్రైస్తవ పుట్టుకలో నీవు సరాసరిన యేసుక్రీస్తుతో పాటు ఆయన సింహాసనం పైన కూర్చుండబెట్టబడ్డావు. పరలోకములో ఆయనతో కూడా నువ్వు కూర్చుండబెట్టబడ్డావు. అది నీ యొక్క విలువ. అది నీ యొక్క విలువ. ఈ విలువ యొక్క ప్రత్యక్షత నీకు అర్థమవుతే నీ క్రైస్తవ జీవితంలో నీ ఆలోచన విధానం మారిపోతుంది. నీ జీవన విధానం నీకు తెలియకుండానే మారిపోతుంది. హల్లెలూయా. చాలామంది నేను యేసుప్రభుని నమ్మిన తర్వాత మంచి బట్టలు కొనాలని అప్పులు చేసి మంచి బట్టలు కొంటారండి. శక్తికి మించిన జీవితం జీవించాలని ఇష్టం వచ్చినట్లుగా నేను వాడే వస్తువులు ఘనంగా ఉండాలి, అన్నీ ఘనంగా ఉండాలని చివరికి నెమ్మది లేని జీవితంలోకి వెళ్ళిపోతారండి. ఆ జీవితం గురించి కాదండి, గొప్పగా బతకడం గురించి కాదు. నువ్వు ఆల్రెడీ గొప్పవాణిలో బ్రతుకుతున్నావు అన్న విషయం నీకు ప్రత్యక్షతగా రావాలి. మరొకసారి నేను చెప్తాను, నువ్వు గొప్పగా బ్రతుకుతున్నవాని కాదు లోకానికి తెలియాల్సింది. నువ్వు గొప్పవాణిలో బ్రతుకుతున్నావు, గొప్పవాణి యొక్క బ్రతుకును తీసుకొని బ్రతుకుతున్నావు అన్నది లోకానికి అర్థం కావాలి. అదే నీకు తెలియకుండానే నీ దగ్గరికి అన్నీ వచ్చేటట్టుగా చేస్తుందండి. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారు? మరియమ్మ యోసేపు కన్నీటి ప్రార్థన చేస్తుండగా బంగారము సాంబ్రాణి బోలం వచ్చింది. చూసారా? యేసయ్య పుట్టిన వెంటనే భయంకరమైన శోధనలు వాళ్ళకి వచ్చాయండి, కష్టాలు వచ్చాయి. రాత్రికి రాత్రి ఎటుపోతున్నారో వారికే తెలియదు. కానీ అందులో కూడా వారు సంతోషించి ఆనందించారు. భయంలో కూడా సంతోషించి ఆనందించారు. ఎందుకో తెలుసా? పరలోకం నుంచి తీవ్రంగా ప్రత్యక్షత వస్తుంది. దూత వచ్చి ఇక్కడి నుంచి లేయండి, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, రాజు చంపడానికి సిద్ధంగా ఉన్నాడు. సరిగ్గా రాత్రి ప్యాకప్ అండి, గో, అంతే. మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచే ఐగుప్తుకి వెళ్ళారండి. తెలీదా కదా? చిన్న కష్టం వస్తే చాలండి, ఊగిపోతామండి మనం. కానీ యేసు ప్రభువు ఎప్పుడైతే పుడతాడని చెప్పడం జరిగిందో మరియమ్మ జీవితంలో షేక్ స్టార్ట్ అయిపోయిందండి. యోసేపు రహస్యంగా విడిచిపెట్టాలనుకున్నాడు. పురుషులకు ఎవరైనా ప్రేమగా మాట్లాడకపోతే, ప్రేమగా మాట్లాడే వ్యక్తి ప్రేమగా మాట్లాడకపోతే పురుషులకు పెద్ద ఫరక్ పడదండి, అనుకుని వదిలేస్తారు. కానీ స్త్రీ అలా కాదండి. స్త్రీ అలా కాదు. స్త్రీ ప్రేమగా మాట్లాడే వ్యక్తి ఒకరోజు ప్రే అనేదే మాట్లాడి మా అని మాట్లాడకపోతే పెద్ద ఉరేసుకొని చచ్చిపోయినంత పని అండి. అంత ఘోరంగా ఫీల్ అయిపోతుంది. ప్రేమలో ప్రే అనేసరికి ప్రేమ అని పెద్ద గొడవ అయిపోతుందండి. కొంచెం టైం ఇస్తే కదండి ప్రేమ అని అనడానికి. ప్రే అనేసరికి ఆమె ప్రేయర్ స్టార్ట్ అవుతుందండి. అటువంటిది యోసేపు రోజు హాయ్ వాట్సాప్ అని పెట్టేవాడు. యోసేపు 2 రోజులు అయిందండి మెసేజ్ పెట్టక. మరేమో ఎంత బాధపడుతుందండి. మనవాడు ఏం ఆలోచిస్తున్నాడో తెలుసా? ఎలా వదిలిపెట్టాలి, ఏం చేసి వదిలిపెట్టాలి, నేను వదిలిపెట్టడం జరగాలి, ఆమెకు నష్టం జరగకుండా ఉండాలి. మనం విడిచిపెట్టడంలో కూడా మళ్ళీ నీతి అండి. మళ్ళా ఏ దాంట్లో విడిచిపెట్టడంలో కూడా మళ్ళీ న్యాయం అండి. ఎలాగ వదలాలని ప్లాన్ చేసుకుంటూ ఉన్నాడండి. మీ పక్క వాళ్ళు చెప్పండి, నీ ప్లాన్లు నువ్వు చేసుకో, పరలోకం ఆ ప్లాన్లను చట్ అని ఎగరగొట్టేసి పరలోకపు ప్లాన్లు పరలోకము నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. నీకు అర్థమైన విధంగా నువ్వు జీవించడం మొదలు పెడతావు. పరలోకం మాత్రం నీకు అర్థం కాని విషయాన్ని అర్థమయ్యేటట్టు చేసి నీకు నిజమైన అర్థవంతమైనటువంటి జీవితాన్ని జీవించేటట్టుగా పరలోకము నీ మీద ప్రభావితం చూపిస్తుంది. ఒకటి, నీ క్రైస్తవ జీవితము, నువ్వు కూర్చుండబెట్టబడిన స్థితి, నువ్వు వెళ్తున్న మార్గము, నీకున్నటువంటి ప్రభావము, నీకున్న శక్తి, నీకున్న అభిషేకము, నీకున్న అధికారము, నీకున్న మహిమ యేసుక్రీస్తు నామములో నీకు సంపూర్ణంగా పరిశుద్ధాత్మ ద్వారా అర్థమవునుగాక. అప్పుడు నువ్వు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటావు. నీ ద్వారా అనేకులు పరలోక రాజ్యం చేరుతారు. నీ ద్వారా అనేకులు సంఘంలోకి వస్తారు. నీ ద్వారా అనేకులు సంఘంలోకి వచ్చి ఆ సంఘంలో నుంచి పరలోకానికి పెళ్లి కుమారుని దగ్గరికి వెళ్ళేటువంటి పెళ్లి కుమార్తె అన్న సంఘంలోకి నీ ద్వారా అనేకులు వస్తారు. ఎప్పుడు? నీకు నీ క్రైస్తవ పుట్టుక అర్థమైనప్పుడు. బైబిల్ స్పష్టంగా చెప్తుంది, యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా, ఎలా జన్మించాడు అంటే పరిశుద్ధాత్మ ద్వారా. అలా జన్మించడానికి వీలు లేని పరిస్థితులు వస్తే ఎలా అయినా సరే ఎలా జన్మించాడు అంటే పరలోకం నుంచి వచ్చిన దూత మాట్లాడడం ద్వారా.
మరి జన్మించిన తర్వాత ఎలా కాపాడబడ్డాడు? పరలోకం నుంచి దూత వచ్చి శత్రువు కంటే ముందు మించిన ఆలోచనలు ఇవ్వడంతో యేసయ్య బ్రతికి ముందుకు కొనసాగాడు. తనను తాను కాపాడుకోలేని వయసులో తను ఏ రాజ్య వారసునిగా పుట్టాడో ఆ రాజ్య వారసునిగా దూతనే వచ్చి కాపాడడం జరిగింది, శత్రువునికి మించిన జ్ఞానము కలిగి. ఇది నీ క్రైస్తవ పుట్టుకలో ఉన్నటువంటి గొప్ప అద్భుతము. ఆయన పుట్టుకలో మాత్రమే కాదు, నీ పుట్టుక ఆయన యందు ఉంది. ఆ పుట్టుక కూడా పరిశుద్ధాత్మ ప్రభావం వలన జరిగినదే. ఆ పుట్టుకలో నువ్వు పుట్టి నువ్వు ఈరోజు క్షేమముగా ఆనందముగా ముందుకు సాగాలి అంటే నీకొచ్చే నీ మీద శత్రువుగా పనిచేసే దానికంటే ముందే దేవుని దూతలు నిన్ను అలర్ట్ చేస్తారు. దేవుని దూతలు నీ కొరకు ముందే పని చేస్తూ ఉంటారు. ఈ విషయాన్ని ఏ రోజు కూడా మర్చిపోవద్దు. నీ శత్రువులకు మించిన, నీ పరిస్థితులకు మించిన జ్ఞానము దేవుడు తన దూతల ద్వారా నీకు ఇస్తాడు, కాపాడుతాడు, నిన్ను నడిపిస్తాడు. ఈ విషయాన్ని నీవు గ్రహించుకోకుండా నీ అంతకు నువ్వే నీ సొంత భక్తితో, నువ్వు సొంత శక్తితో, నీ సొంత ఆలోచనతో నీ క్రైస్తవ జీవితాన్ని నువ్వు జీవించడము ప్రారంభించొద్దు. ఎందుకంటే అది నీకు అర్థమయ్యే జీవితము కాదు. నువ్వు దేవుడు నీకు గూఢమైన సంగతులు బోధించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు, లోతైన విషయాలు బోధించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు, నీ పుట్టుకను గురించి నీకు తెలియజేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. గట్టిగా హల్లెలూయా చెప్దామండి కదా. ఒక పిల్లవాడు పుట్టాడు అనుకోండి, అందరు ఏం చేస్తారు చెప్పాలండి? హాస్పిటల్కి వస్తారు కదండి, చూడడానికి వస్తారు కదా. డెలివరీ అయిన తర్వాత ఉత్త చేతులతో వస్తారండి. తల్లి కొరకు ఏం తీసుకొస్తారు? కాశ్మీర్ యాపిల్స్ తెస్తారండి. ఎవరు మామిడికాయలు, మామిడి పళ్ళు, లేకపోతే కర్బూజ పండ్లు, లేకపోతే పైనాపిల్ ఎవరు తీసుకురారు. అందరూ మ్యాక్సిమం హాస్పిటల్కి వచ్చి, హాస్పిటల్లో ఎవరైనా ఉంటే చూడడానికి పోయిన వారు ఏం తీసుకెళ్తారు? యాపిల్ అండి. 1 యాపిల్ కీప్స్ డాక్టర్ అంటే తొందరగా డిశ్చార్జ్ అవ్వండి, తొందరగా డిశ్చార్జ్ అండి అన్నట్టుగా యాపిల్ పళ్ళు తీసుకెళ్తారండి. కానీ బేబీ కొరకు ఒకరు చక్కటి టవల్స్ తీసుకెళ్తే, ఒకరు బెడ్ తీసుకెళ్తే, ఒకరు లాలమ్మ లాలని ఊపడానికి ఉయ్యాల తీసుకెళ్తే, ఇంకొకరు, అవునా కదండి? బార్న్ బేబీ అని ఇప్పుడు షాపులు పెట్టినారండి. పుట్టినటువంటి పిల్లలకి, అప్పుడప్పుడే పుట్టిన పిల్లలకి తీసుకొని వెళ్ళి చూపించడానికి, అప్పుడే పుట్టినటువంటి పిల్లలకు డ్రెస్సులు ఇవ్వడానికి ఉంటాయి కదా. పక్క వాళ్ళతో చెప్పండి, పుట్టినప్పుడు ఏం సంపాదించకపోయినా, ఒక మాట మాట్లాడకపోయినా రావాల్సినవి వస్తాయి రావా? తర్వాత ఫంక్షన్ చేస్తారండి కదా, నామకరణము, నేమ్ సెరమనీ పెడతారు కదా. పెడతారా పెట్టరా? థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ పెడతారు కదా, అప్పుడు చూడాలండి గోల్డ్ రింగులు, గోల్డ్ చైన్స్. అబ్బాయి మొరపెట్టాడా, ఓ ప్రభువా గోల్డ్ రింగ్ ఇవయ్యా, మొరపెడితే వస్తాయండి. నేమ్ సెరమనీకి మంచి మంచి బట్టలు, గోల్డ్ చైన్లు. కొంతమంది అబ్బా వద్దురానైనా వీడు వద్దు 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 అంటే 2 తులాలు గొలుసు ఇచ్చేసాడు. ఇప్పుడు నేను 2 తులాలు గొలుసు ఇవ్వకపోయినా మినిమం 1 తులా గోల్డ్ అని ఇవ్వాలి, లేకపోతే ఇన్సల్ట్గా ఉంటుంది. ఇచ్చి ఏం చేస్తే బాగుంటుందని తిట్టుకొనైనా సరే గోల్డ్ ఇస్తారు. ఇస్తారా? రేపు పొద్దున పెరిగి పెద్దవాడు ఎవడన్నా బర్త్డే చేసుకుంటే ఒక తులం గోల్డ్ అని ఇస్తారా అండి? ఇప్పుడు గోల్డ్ ఎవరు సంపాదించాలి? ఆ పుట్టి పెరిగిన వాడే సంపాదించాలండి. ఎందుకో తెలుసా? వానికి దగ్గరికి డబ్బు రావాలన్నా, వాడి దగ్గరికి గోల్డ్ రావాలన్నా, వాడి దగ్గరికి ఏమైనా రావాలి అంటే వాడు ఎడ్యుకేట్ అయి ఉండాలి, మంచి జ్ఞానం సంపాదించిన వాడుగా ఉండాలి. జ్ఞానం లేనప్పుడు జ్ఞానులతో దేవుడు పంపిస్తాడు. మనం జ్ఞానం సంపాదించుకొని జ్ఞానవంతులముగా బ్రతుకుతున్నప్పుడు అవి ఎలా రాకుండా ఉంటాయో మనమే ఛాలెంజ్ చేసి అవి వచ్చేటట్టు చేసుకుంటాం. అర్థమవుతుందో అర్థం కావట్లేదండి? మీ పక్క వాళ్ళు చెప్పండి, నువ్వు జ్ఞానం లేనప్పుడు జ్ఞానులు తీసుకొచ్చిస్తారు. కానీ నువ్వు జ్ఞానంను సంపాదించుకోవడం మొదలు పెడితే నువ్వే డైరెక్ట్గా ఆ మనీని, ఆ గోల్డ్ను, ఆ విలువైన ప్రతి పొజిషన్ను నువ్వే జ్ఞానంతో ప్రొసెస్ చేసుకుంటావు.
మీ పక్కవాళ్ళు చెప్పండి, నువ్వు జ్ఞానవంతుడు అయితే దేవుడు ప్రత్యేకంగా వచ్చి నరుడా నీ కోరిక ఏమైనా అనాల్సిన అవసరం లేదు. ప్రతిదీ వచ్చి నీ దగ్గర వాలిపోతుంది. నువ్వు జ్ఞానం సంపాదించుకోవాలి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండట జ్ఞానమునకు మూలము అని బైబిల్ చెప్తుందండి. ఆయనకు మొరపెడితే నువ్వు గ్రహించలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను ఆయన నీకు బోధిస్తానని బైబిల్ గ్రంథం చెప్తుంది. అదేంటో తెలుసా అండి? అదే జ్ఞానం అండి. ఈ భూమి మీద నువ్వు గొప్ప చేయబడే జ్ఞానము. ఆ గొప్ప చేయబడే జ్ఞానంతో నీ దగ్గరికి ఏమేమి రావాలి, నువ్వు వేటితో జీవించాలో ఆ జ్ఞానమే డిసైడ్ చేస్తుంది. ప్రభుకు స్తోత్రం, ప్రభుకు మహిమ కలుగును గాక. ఈ యొక్క మొట్టమొదటి ఆదివార ఆరాధనలో ఈ డిసెంబర్లో పరిశుద్ధాత్మ నీకు ఏం బోధిస్తున్నాడంటే, నీ క్రైస్తవ పుట్టుక పట్ల నువ్వు కలిగి ఉన్న ప్రత్యక్షత ఏంటి, ఏ అవగాహన కలిగి నీ పుట్టుకను గురించి నువ్వు ఆలోచిస్తున్నావు. యేసుక్రీస్తు పుట్టాడు. ఆయన ఎందుకు పుట్టాడు? ఎవరి స్థానంలో పుట్టాడు? ఎవరి కొరకు పుట్టాడు? లోకమంతటికి తెలిసినటువంటి సత్యము, క్రైస్తవుల దేవుడు క్రైస్తవుల కొరకు పుట్టాడు అని. క్రైస్తవుల దేవుడు క్రైస్తవుల కొరకు పుట్టలేదండి. యేసుక్రీస్తు పుట్టిన తర్వాత క్రైస్తత్వం పుట్టింది. అర్థమైంది? అర్థం కాలేదండి. క్రైస్తవుల దేవుడు కాదు ఆయన. ఆయన పుట్టిన తర్వాతనే క్రైస్తత్వం వచ్చింది. ఆయన పుట్టకపోతే, క్రీస్తు అనేవాడే పుట్టకపోతే క్రైస్తత్వం ఎక్కడుంది? కానీ అది నీకు మాత్రమే తెలిసి ఉండాలి. అందులో నువ్వు మాత్రమే అవగాహన కలిగి ఉండాలి. అందులో నువ్వు మాత్రమే జ్ఞానం కలిగి ఉండాలి. ఈ జ్ఞానము నిన్ను తలగా ఉండేటట్టుగా చేస్తుంది. కళ్ళు మూసుకుందాం. నీ క్రైస్తవ జీవితంలో ఏదో ఒకటి సాధించేసి, ఏదో ఒక విధానంలో వెళ్ళిపోయి, ఏదో రకంగా జీవించేస్తామో అన్నట్లుగా నీ క్రైస్తవ జీవితం జీవిస్తున్నావేమో. యేసుక్రీస్తు కూడా ఎలానో పుట్టేద్దాం, ఎలానో పెరుగుదాం, ఎలానో చనిపోదాం, ఎలానో లేద్దాం, ఎలానో వెళ్ళిపోదాం అనుకొని రాలేదు. ఆయన జనన విధము పరలోకం నుండి కలిగినది. పరిశుద్ధాత్మ ప్రభావము శక్తి వలన కలిగినది. ఆయన పుట్టడానికి ఆటంకాలు ఏర్పడే ప్రతిసారి పరిశుద్ధాత్మ దూతలు పనిచేయడం కనబడింది. యోసేపు మరియమ్మలు వాళ్ళ జీవితాలను పరిశుద్ధాత్ముడు తన దూతల ద్వారా ప్రభావితం చేశాడు, ఒప్పించాడు. ఈరోజు నువ్వు క్రీస్తులో నూతనంగా జన్మించిన నీ జీవితంలో కూడా పరిశుద్ధాత్మ శక్తి, పరిశుద్ధాత్మ ప్రభావము, పరలోక దూతల పరిచర్య నీకు అనుగ్రహించబడింది. రాబో యుగంలో కనపరచుటకు నిన్ను క్రీస్తుతో పాటు ఆయన సింహాసనం మీద కూర్చుండబెట్టుకున్నాడు. నీ స్థానం అది, నీ విలువ అది. అక్కడ కూర్చున్న నీ దగ్గరికి సమస్తం వచ్చేటట్లుగా ఆయన ఏర్పాటు చేశాడు. ఈ జ్ఞానంతో నువ్వు సమస్తాన్ని సాధించగలిగిన వ్యక్తిగా నువ్వు ఉంటావు. ఈ జ్ఞానాన్ని పక్కన పెట్టి లోకరీతైన విధానంలో నువ్వు వెళ్ళి ఇంకా ఇబ్బందులు పడాలనుకుంటున్నావేమో. నీ తోటి వారి కంటే నీకు విశేషమైన జ్ఞానమునిచ్చి నిన్ను రక్షించి నిన్ను గొప్ప చేయడానికి ఈరోజు నువ్వు క్రైస్తవురాలు అయ్యావు. నీ కుటుంబము నువ్వు కట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావేమో, నీ సమస్యలు నువ్వు తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావేమో. పరిశుద్ధాత్మ ప్రభావం ద్వారా నువ్వు పుట్టిన క్రైస్తవ పుట్టుకలో పరలోక దూతలు నీకు పరిష్కారం ఇవ్వడానికి పనిచేస్తున్నారు. నీ కుటుంబం కొరకు, నీ ఆర్థిక విషయాల కొరకు, నీ ఆరోగ్య విషయాల కొరకు, నీకు ఎదురయ్యే ప్రతి శోధనలో పరిశుద్ధాత్మ శక్తి ప్రభావము, పరలోక దూతలు ప్రభావము, దేవుని వాక్యం యొక్క ప్రభావము పని చేయడానికి సిద్ధంగా ఉంది. దాన్ని వాడుకునే క్రైస్తవునిగా ఉన్నావా లేదా? పరిస్థితులను నమ్మి, పరిస్థితుల ప్రభావానికి గురై అందులోనే ఉండిపోయే పరిస్థితి ఏర్పడిందేమో. నిరాశలో ఉన్నావేమో. ఈ మధ్యాహ్న కాల సమయంలో పరిశుద్ధాత్మ నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నా శక్తితో, నా సన్నిధితో నేను నిన్ను గొప్ప చేయ మొదలుపెట్టి ఉన్నాను. నా దూతల ద్వారా నిన్ను కాపాడువాడను, నీకు సమాచారం తెలియజేయవాడను, నడిపించువాడను నేనే
నా సామర్థ్యంతో నేను నడిపించే జీవితాన్ని నీకు ఇచ్చి ఉన్నాను. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ పుట్టుక యొక్క విలువ ప్రభువు మాట్లాడి ఉన్నాడు. నువ్వు కూర్చుండబెట్టబడిన మహోన్నతమైన స్థితి ప్రభువు మాట్లాడి ఉన్నాడు. నువ్వు కూర్చుండబెట్టబడిన స్థితి నీకు అర్థమైతే నీకు కావలసినవి నీకు అనుగ్రహించబడతాయి. అవి పరిగెత్తుకొని నీ ఎద్దకు వస్తాయి. పిలచిన నీవు నిజమైన వాడవు, నన్ను హెచ్చించే ఆలోచన గలవాడవు. యజమానుడా, నా యజమానుడా, నన్ను పిలచిన యజమానుడా. పిలచిన నీవు నిజమైన వాడవు, నన్ను హెచ్చించే ఆలోచన గలవాడవు. యజమానుడా, నా యజమానుడా, నన్ను పిలచిన యజమానుడా. ఆయన నిన్ను తన జీవితాన్ని జీవించడానికి, తన ప్రభావ మహిమతో జీవించడానికి నిన్ను పిలిచి ఉన్నాడు, రక్షించి ఉన్నాడు. దేనికి భయపడుతున్నావో? ఏ వ్యాధిని, ఏ రోగమును, ఏ శోధనను, ఏ బలహీనతను నమ్మి కృంగిపోయే పరిస్థితి నువ్వు కలిగి ఉన్నావో, ఈ మధ్యాహ్న కాల సమయంలో వాటికి కృంగిపోయే వ్యక్తివి కాదు నువ్వు, వాటినే నాశనం చేసే వ్యక్తివి నువ్వు. నన్ను అడుగుము, నాకు మొరపెట్టుము, నీకు ఉత్తరం ఇచ్చేదను. నీవు గ్రహించలేని గొప్ప సంగతులు, గూఢమైన సంగతులు నేను నీకు బోధించేదను. ఈ మధ్యాహ్న కాల సమయంలో పరిశుద్ధాత్ముడా, క్రైస్తవ పుట్టుక, దాని విలువ, ఆ ప్రభావము, ఆ ప్రత్యక్షత నాకు తెలియచేయి. నేను పుట్టిన తర్వాత ఎక్కడ కూర్చుండబెట్టబడ్డానో దాన్ని చూచే కన్నులు, గ్రహించే హృదయం నాకు దయచేయి. అవి నా పరిస్థితుల కంటే మించిన జ్ఞానము నాకు ఇస్తాయి. ఈ ప్రార్థన అనుదినము చేస్తూ నీ క్రైస్తవ జీవితం యొక్క మహిమలో నువ్వు జీవించడానికి ఇష్టపడుతున్నట్లయితే దయచేసి నిలబడు. నీ క్రైస్తవ జీవితం యొక్క పుట్టుక యొక్క విలువ, ఆశీర్వాదకరమైన స్థితి, ఆ మహోన్నతమైన స్థితిని గ్రహించే జీవితము నువ్వు కావాలనుకుంటున్నట్లయితే దయచేసి నిలబడు. నీ అంతకు నీకు అర్థమయ్యే జీవితం కాదది. ప్రభువే నీకు గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియచేయాలని ఆశపడుతూ ఉన్నాడు. ప్రభా, చెప్దాం అందరం. తండ్రి, క్రైస్తవ పుట్టుక పుట్టిన ఆ పుట్టుక యొక్క విలువను ప్రత్యక్షతగా కలిగి ఉండకుండా లోకరీతిగా నేను జీవించినందుకు, నాకు కళ్ళకు కనబడే వాటితో, నా చెవులకు వినే వాటితో, నా నోటి మాటల చేత, నా సొంత ఆలోచనల చేత ఇంతవరకు నా క్రైస్తవ జీవితాన్ని నేను జీవించి విలువ లేకుండా, ఫలవంతము లేకుండా, ఎవరికి ఉపయోగం లేకుండా నేను జీవించాను. నన్ను క్షమించు, నీ రక్తంలో కడుగు. పరిశుద్ధాత్ముడా, నాకు లోతుగా బోధించు. మీ అభిషేక ప్రభావముతో, శక్తితో నన్ను నడిపించు. మీ ప్రభావమునకు, మీ సన్నిధికి అనుదినము నేను నింపబడుతూ, ప్రభావితం చేయబడుతూ జీవించడానికి నాకు నేర్పించు. యేసు నామం నడుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభా, మీ రక్తాభిషేకం కిందకి ప్రతి ఒక్కరిని తీసుకొస్తున్నాను.
ఏ మాటలు మీరు నాలో పెట్టారో నేను మాట్లాడి ఉన్నాను. ఈ మాటలు మీవి. మీ అభిషేక మహిమ ప్రసన్నత ద్వారా మీ ప్రభావ సన్నిహితం బోధించి వారు గ్రహించలేని గొప్ప సంగతులు, గూఢమైన సంగతులు వారి క్రైస్తవ జీవితంలో వారు గ్రహిస్తూ లోతుగా అనుభవిస్తూ మిక్కిలి ధనవంతులుగా అన్ని రకాలుగా వర్ధిల్లుతూ మీకు మహిమకరంగా ఫలింప చేయమని, వారు తీసుకున్న నిర్ణయంలో వారిని వర్ధిల్లింప చేయమని, ఇక్కడికి చేరి వాక్యం విని నిర్ణయం తీసుకున్న వారు, లైవ్లో జాయిన్ అయ్యి వాక్యం విని నిర్ణయం తీసుకున్న ప్రతి ఒక్కరిని మీ కృప కలిగిన హస్తాలకు అప్పగిస్తున్నాను. మీరే లోతుగా బోధించి బలపరిచి ధైర్యపరిచి నిజమైన క్రైస్తవ జీవితాన్ని పరిశుద్ధాత్మ నింపుదలలో జీవిస్తూ దేశాలకు ఆశీర్వాదకరంగా వర్ధిల్లుదురుగాక. ఆ పుట్టుకను గురించిన అనుభవము అనుభవిస్తూ అనేకులు క్రీస్తు నందు నూతనంగా జన్మించేటట్లు చేయడానికి సువార్తను ద్వారా అనేకులను సంఘంలోకి నడిపించినట్లు మీ ఆత్మాభిషేకం ప్రతి ఒక్కరిని కమ్ముకొనుగాక. సువార్తకు విరుద్ధంగా, క్రీస్తు నందలి పుట్టుకకు విరుద్ధంగా ఏర్పడిన ప్రతి ఆలోచన విధానం, ప్రతి జీవన విధానం, ప్రతి అలవాట్లు, ప్రతి మాటల విధానం, ప్రతి జ్ఞాపకాలు ఉండకూడనివన్నీ వేర్లతో సహా పెరికివేయబడి పాతాళానికి తొక్కివేయబడును గాక. ఇప్పుడే ప్రతి ఎముక, ప్రతి కీలు, ప్రతి కండరం, ప్రతి నరము, తల నుంచి అరికాలు వరకున్న ప్రతి అవయవము క్రీస్తు జీవము చేత జీవములకు వచ్చునుగాక. ఆరోగ్యముగా పని చేయడం ప్రారంభమవునుగాక. హృదయంతరంగాలు హీల్ అవునుగాక. జ్ఞాపకాలు హీల్ అవునుగాక. తలంపుల ఆలోచనలు హీల్ అవునుగాక. మానసికమైనటువంటి ప్రతి వ్యాధులు తొలగిపోనుగాక. శరీర సంబంధమైన వ్యాధులు తొలగిపోనుగాక. సంపూర్ణ ఆరోగ్యం ఉండునుగాక. ఆర్థిక సంబంధమైనటువంటి ఇబ్బందులు, అప్పులు తొలగిపోయి సమృద్ధి కలుగునుగాక. ఆస్తికర్తలవుదురుగాక. తలగా ఉంచబడుదురుగాక. వివాహ విషయాల్లో, కుటుంబ విషయాల్లో, గర్భఫల విషయంలో, అయినా పిల్లల విషయంలో, భార్యాభర్తల విషయంలో, ప్రతి ఏరియాలో పరలోక దూతలు పరిచర్య చేయుదురుగాక. పరిష్కారం కాని పరిస్థితులు పరిష్కారం అవునుగాక. ధైర్యపరచబడుదురుగాక. తలగా ఉంచబడుదురుగాక. మహిమ కార్యాలు జరిగించండి. మీకే ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామం నడుచున్నాం తండ్రి. గట్టిగా ఆమేన్ చెప్దాం.